మరా మీడియా వెల్కమ్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, కూటమి 1 year పాలన పూర్తి చేసుకుంది. ఓవరాల్గా 1 year పాలన మీద ఏం చెప్తారు సార్? 1 year కంప్లీషన్ చూడండి, చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఏళ్ళు రావడం కాదు కదా. ఈ వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్స్, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి ప్రాస్పెక్టులను సంపద సృష్టిస్తాం అన్న దగ్గర శూన్యమే కనపడుతుంది. రెండోది సంక్షేమం అన్న దగ్గర, అభివృద్ధి అన్న దగ్గర నాకు తెలిసి రాష్ట్ర ఖజానా అనేది 39 కోట్లు ఖర్చు పెట్టి కంపలు కొట్టించారు అమరావతిలో. ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు తెలియదు, నీళ్ళు తోడడానికి అది జరుగుతుంది. ఇది యాక్టివిటీ ఇక్కడ. ఇంకేం యాక్టివిటీ కనబడుతుందంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. రెండోది మీరు సంక్షేమం అన్న దగ్గర పెన్షన్ అయితే 4,000 ఇస్తున్నారు అంతే. అది ఎంతమందికి ఇస్తారో అని అవన్నీ లెక్కల తర్వాత తెలుస్తాయి. ఎందుకంటే బడ్జెట్ రేపు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు చెప్పివన్నీ కాకం కదలి మీ దిక్కుమాల పేపర్లు చెప్పివన్నీ పచ్చి అబద్ధాలు, ఇంక్లూడింగ్ మీ తప్పేల ఛానల్తో సైతం. వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయంటే మాకు బడ్జెట్ ఫిగర్స్తోనే వస్తాయి లేదా కాగ్ రిపోర్ట్ నుంచి. అప్పటిదాకా మాకు ఓపిక కావాలి. మీరు చెప్పిన ప్రైమరీ విద్య, వైద్య, ఆరోగ్యం ఈ 3 టాస్క్లు ఉంటాయి ప్రభుత్వానికి. అదే ప్రాథమిక కర్తవ్యం కూడా. దీనికోసం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నెలకొల్పుతారు. నాకేదో ఆరోగ్యం చూడమని లేదా నా ఇంట్లో ఏదో పనులు చూడమని చెప్పరు. ఎల్లో పవర్టీలో ఉన్న వాళ్ళని ఎలా అప్లిఫ్ట్మెంట్ చేస్తుంది ఒక 5 సంవత్సరాలు అదే ప్రాథమిక సూత్రం ఈ ప్రజాస్వామ్యంలో. వాళ్ళ కోసం ఈ లీడ్ చేస్తారంటే విద్య సంవత్సరం పాటు సంకనాకి పెట్టారు. దాన్ని ఏం చేశారో దానికే తెలియదు. ఇంగ్లీష్ మీడియం రద్దన్నారు, తొక్కన్నారు, తోడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నారు. సిస్టమ్ ఒక 5 ఏళ్ళు బట్టి దగ్గర 3-4 ఏళ్ళు బట్టి ఒక సిస్టమ్ అలవాటు అయింది వాళ్ళకి. బైజూస్ ప్రోడక్ట్తో చదవడం అండ్ ట్యాబ్లు యూజ్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటు దగ్గర లటక్క మంది దాన్ని సంకనాకి పెట్టారు. మూడోది ఇందులోనే ఇంకొకటి ఏంటంటే 10th class రిజల్ట్స్ రీవాల్యుయేషన్. విద్యాశాఖ మంత్రి అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను, రాజీనామా చేయవలసిందే బాధ్యత పడితే. ఇక్కడ 60,000 మంది అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. టోటల్గా 1,09,000 మంది పరీక్షలు పోయి అంటే ఇంకా అప్లై చేసి ఉంటే ఎంతమంది పాస్ అయ్యారు? అందులో 100 మంది పాస్ అయినా మెరాకలే కదా, అనవసరంగా జీతాలు పోయినట్టే కదా. అంతే కదా. సో ప్రైమరీగా విద్య, నాడు నేడు స్కూల్ పరివర్తనతో మిగిలిన స్కూల్కి ఏమైనా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రభుత్వం కంటిన్యూ చేసిందంటే అది కూడా. ఇంకా మిగిలినది ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ బిల్లు 6,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఇప్పటికి తీర్చలేదు. పోనీ ఇదే డబ్బులు లేవంటే 1,60,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. సో సంక్షేమం, విద్య, వైద్య, ఆరోగ్యం అన్న ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యం. ఈ 2 మెజరబుల్ వాల్యూస్. పోనీ మీరు చెప్పిన సంపద సృష్టి ఏం చేశారు చెప్పమంటే చెప్పరు. పైపచ్చి మమ్మల్ని అడుగుతారు తిరిగి చివరి చెప్పని. రెండోది అప్పుల మీద విపరీతమైన అబద్ధాలు. గవర్నర్ పచ్చి అబద్ధం చెప్పిపోయాడు బాధ్యత లేకుండా 10 లక్షలు. ఎందుకంటే అది ఏదో తనిఖాహార పథకంలో ఖాళీ కొన్నాళ్ళు తీసుకొచ్చి ముసలిని కూర్చోబెట్టాడు, అబద్ధం చెప్పేసి పోయాడు. 9,70,000 కోట్లని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది పచ్చి అబద్ధం. రెండోది యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి, మండల సాక్షిగా మండల ఇన్ఛార్జిగా కూడా చెప్పించాడు 14 లక్షలు, పచ్చి అబద్ధం. ఎందుకంటే మాకు పైవల్ కేశవులు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 6,47,000. వాస్తవానికి దగ్గరగా అప్పుడు గత ప్రభుత్వం మీద అభాండాలు వేసుకుంటూ కాలక్షేపం చేసేదే శూన్యం. నెక్స్ట్ మిగిలింది ఏముంది? ఉపాధి కల్పన. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే బేర్ మినిమం సంవత్సరం 4 లక్షల మంది రావాలి. తిరిగి 3 లక్షల పైచీలకు మందికి ఉద్యోగాలు ఎత్తేసారు. ఏదో ఎక్స్చెక్కర్ నుంచి ఒక 5,000 ఆన్ రోడ్ వాలంటీర్ వ్యవస్థ 2.5 లక్షల పైకి తీసేశారు. నిన్న అబ్కారీ వ్యవస్థలో పనిచేస్తున్న చిన్న చిన్న డబ్బాల మోసే వాళ్ళని వాళ్ళు కూడా తీసేశారు. అది కూడా ప్రభుత్వ గజాల నుంచి చేర్పించారు. అలా మీరు ఎంతమంది చూసుకున్న ఆటో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు రేషన్ లేదని. కాకపోతే రేషన్ ఇంటికి వచ్చిందారా ఆ లైన్లో అనంతపూర్లో ఒక ముస్లిం చంపేశారు. ఇవన్నీ పరిణామాల్లో ప్రభుత్వానికి ప్రజారంజక పాలన ఏమైనా ఇచ్చారంటే శూన్యం. సో ఇక మిగిలింది ఎక్కడుంది? ఎగ్జిక్యూషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత మెజరబుల్ గా ఉందో తెలుస్తున్నాం. ఆల్రెడీ దీన్ని నిరసిస్తూ ప్రజా ప్రభుత్వంలో అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ల్యాండ్ ఆర్డర్ మీద దేశ ప్రజలందరినీ ఉద్దేశించట్టుగా గలవనిపించగలిగింది. ఇంకా ట్రూప్ ఛార్జీల మీద కరెంట్ ఛార్జీలు మీరు పెంచడానికి అబద్ధాన్ని. ట్రూప్ ఛార్జీలు 21, 22, 22, 23, 23, 24 కూడా బాధేసి మన ఎత్తికేసి 1,850 కోట్లు 18,500 కోట్లు బాధేశారు ప్రజలకి. కేవలం కాదంబరనాథాన్ని ఇల్లు మిఠాయిలు లడ్డులు కొవ్వు కలిపారు. ఇలాంటి కాలక్షేపాలు ఎలా చేసుకుని వస్తారు? ఇప్పుడు మీరు వర్క్కి ప్రజలకు ఏం చేశారు అన్నది కొట్టొచ్చినట్టు కనపడింది. మీరే చెప్పారు, మేము కూడా కాదు. కింద ఉన్న ప్రాంత ప్రజలకు కనీసం ఆహారం కూడా అందించలేకపోయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. సో ఇవన్నీ టెన్యూర్లో జరిగిన ఏ పరిణామం చూసుకున్నా ఎంతసేపు ఆవుద్యాసంలో జగన్మోహన్ రెడ్డి మీదే ఆపాదించుకుంటూ అలో లక్ష్మణ్ నేర్చుకుంటూ కాలక్షేపం చేశారు. ఇంకో 4 ఏళ్ళకి అదే మీ దగ్గరానికి రేపు పొద్దున్న జమిలీ ఎలక్షన్స్ కనుక పెడితే ఈ 1 year అక్యుములేషన్ నాన్సెన్స్, సెకండ్ ఇయర్లో మీరు చెప్పిన నిజాలను చేసేద్దామని చెప్పి అమ్మఒడి ఏదో జూన్ అన్నారు. జూన్ ఆల్రెడీ వాళ్ళ 10వ తరగతి దగ్గరికి వచ్చినాం మనం. నెక్స్ట్ మిగిలింది ఏముంది? ఉచిత బస్సు ఏమో ఆగస్ట్ అన్నారు. మిగిలింది ఏముంది? రైతులకైతే 20,000 ఇస్తున్నారు. తల్లితో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా రూపాయలే. చాలా మీరు ఏ పథకం తీసుకున్న 18,000 ఆడపిల్లలు ఇవ్వలేదు. ఇంట్లో చదువుకున్న అమ్మఒడి 15,000 ఇవ్వలే. నిరుద్యోగ భృతి సభకు నమస్కారం. ఇంకా మిగిలిన ఏమున్నాయి?
బీసీలు 50,000 పెడితే 45,000 పెడితే పెన్షన్లు ఇచ్చేస్తాం వాళ్ళు ఏంటి ఇచ్చారు లేదు. కాప్ కార్పొరేషన్ ఏం చేశారు చెప్పంటే అబద్ధం చెప్పాలి. సో పనికొచ్చిన పని చేయక ఒక కిటిక్ కూడా ఈ రోజు ఈగిన పరిస్థితిలో ఏం చేశారు చెప్పమంటే పోలవరం, ఏఐ టెక్నాలజీ, అమరావతి ఇవి తప్ప ఏమైనా మాట్లాడతారా మీరు? ఎవరికైనా పనికొచ్చిన పని ఉపయోగపడిన ఏమైనా ఉంటే ఈ సంవత్సరం పాటు అమ్మయ్య అబ్బా అనుకోవచ్చు. దీనికే ప్రాణాలు తెగించాలి. కేకే సర్వేలు అటువంటి చేసేది మీకే 120 వస్తే అన్నాడు. మాలాంటి సర్వేలు అన్నిటికీ మీ ప్రజలు చెప్పు తీసుకు కొట్టారు నాలాంటి సైతం. నేనే చెప్తున్నా సంక్షేమ పథకాలు అనుకుంటే ప్రజలు తెరబడిపోతారు అనుకుంటే వేసేస్తారు అనుకుంటే శూన్యం. నా సర్వే మెజరబుల్ పోయింది. అలా ఆయన చెప్పింది మిరాకల్ 124 వచ్చే సంతోషం. ఏడు చేశారు బాబు మీరంటే అస్సలు ఓతం లేని ఆ బీజేపీ వాడికి 0.83% భుజాలు ఇచ్చి ఆ జనసేన వాడికి క్యాండిడేట్లు లేనివాడికి తీసుకెళ్ళి 13 మందిని మీరే సప్లై చేసి బార్టర్ సిస్టంలో వాళ్ళందరిది వాళ్ళు 21-30 స్థానాలు అవే పైపచ్చి వీళ్ళ దగ్గర నుంచి 9 మంది అట వాళ్ళ దగ్గర నుంచి 13 మంది అంత లెక్క చెప్పారు. 30 మంది పుట్టుములిగిపోయే పరిస్థితి ఉంటుంది. కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి. మరి దాని అర్థం ఏంటి? 2 పడవలు సిద్ధాంతం. ఒక పక్క పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అటు మాట వాళ్ళు తెలియదు ఇటు మాట తెలియక నియోజకవర్గంలో మన కూర్చున్నారు 13 మంది. ఇక్కడ అధ్యక్షుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఒరిజినల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అటు వెళ్ళి అడుకోమని చెప్పినంత మాత్రం వాళ్ళ పిల్లలు కాకుండా పోరు కదా. నచ్చితే 13 మంది ఏమీ చేయట్లేదు, ఎందుకు పనికిరాని తేలిపోయింది కేకే సర్వేలో. ఇంకా మిగిలిన వాళ్ళు మనం మీరు పెట్టిన మినీ మాలను ఎవరికాడు లేచి ఏమిటి అవ్వట్లేదు ఈ దరిద్రం మాకేటని ఎవరి మటుకు అనేది తెస్తుంది. ఇంకా మిగిలింది ఏముంది మీ దగ్గర? ఓ పక్క నిరుద్యోగ వృత్తి 2 లేవు, ఉద్యోగ కల్పన లేదు, పారిశ్రామికలు ఏమైనా తెరబడిపోతున్నాయంటే ఎంతసేపు జగన్మోహన్ విధ్వంసం వల్ల ఎవరు రావట్లేదు. ఎవరికి అబద్ధాలు. దానికి తోడు మీకు ఈ దైత్య కొట్టి బ్యాచ్ వస్తు సప్లై మాట దేవుడు, అబద్ధాల సప్లై మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. దానికి తోడు మీరు అంతంత అనుభవాలు ఉండి మీరేం చేస్తారు నాకు ఇది చెప్పిన అబద్ధం రే నమ్మరేమో ఇదేట్రా దగ్గర మనకు అలవాటే కదా అని వేసేస్తాను. ఏం చెప్పండి? అదే బిడ్డూరు పాలన సంవత్సరం దానికి వాళ్ళు ఎన్నుకూడదేమో.